డిజిటల్ మీడియా సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వాళ్ళ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మహాశివరాత్రి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని చూసి, అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హుషారుగా వాళ్ళ శివరాత్రికి మనం స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పి రిపోర్ట్ అందరూ కూడా రావడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ఇప్పటిదాకా కష్టపడి పనిచేయడం జరిగింది. ఏదైనా మన కొండ పండుగ చాలా విజయవంతం చేయాలనే ఆలోచనతోటి మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రేరేపణ, చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి. ప్రభుత్వంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలి. రైతు సోదరులతో పాటు మహిళా అక్క చెల్లెలతో పాటు మీడియా సోదరులు కూడా ఇవాళ వచ్చి పనిచేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి వాళ్ళు మనకు కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి, పండుగ బాగా చక్కగా జరుపుకోవాలి ఆలోచనతో అందరూ ముందుకు రావడం జరిగింది. దీని అందరూ కూడా ప్రేరేపణ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వారు కూడా చీపురు పట్టుకొని అన్ని చోట్ల గుడి ప్రాంతాలు అన్ని కూడా శుభ్రం చేస్తా ఉన్నారు. కానీ టెంపుల్ టూరిజం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజంగా మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాతో పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరి దగ్గర దాదాపు 10 రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా వాళ్ళే వస్తున్నారు. మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొండ మీద కూడా వెళ్ళి కొండ ప్రాంతాలను శుభ్రం చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరొకసారి డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిజిటల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ రావు గారి పిలుపు మేరకు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మిత్రులందరూ చాలా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మనకి భారతదేశానికి ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారో ఈ నరసరావుపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారిని చూసి అందరం కూడా ఈ విధంగా చేస్తే ఎక్కడ కూడా ఇంత బాగా జరిగినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేను ఇంతవరకు చూడలేదండి. ఆయన డాక్టర్ గారు అయినప్పుడు, ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఎంత స్వచ్ఛంగా చేస్తున్నారంటే అంత స్వచ్ఛంగా చేస్తున్నారు. దానికి కూడా మా నంది హిల్స్ తరఫున నేను కావాల్సినంత సహాయ సహకారాలు సార్కి నేను అందజేస్తానని తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నరసరావుపేట అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు పిలుపు మేరకు డిజిటల్ మీడియా పల్నాడు జిల్లా వాసులందరం కూడా ఈ రోజు కోటప్పకొండలో శాసనసభ్యులు అరవింద్ బాబు గారి సమక్షంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా గత 10 రోజుల నుంచి డిజిటల్ మీడియా సోదరులందరూ ఈ కోటప్పకొండ దగ్గర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఎవరు చేయనట్టు విధంగా శాసనసభ్యుల వారు మహాశివరాత్రి పురస్కరించుకొని గత 20 రోజుల నుంచి కోటప్పకొండ వద్దే తిష్ట వేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దగ్గరే ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముందుగా శాసనసభ్యుల వారికి మా మీడియా సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలానే శాసనసభ్యుల వారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం ఆశిస్తూ ఉన్నాం.
ఎన్ని రోజులు ఉంటుంది ఇన్ఫెక్షన్ వస్తే కన్నీళ్ళు పెట్టి కచ్చి తగ్గి అలనేం పెట్టుకోవాలి మామిడి కట్టమని మామిడి అదే దాంట్లో చూసామా బాబు రా అక్కడి నుంచి బా ఇంకా చాలా మంది పని రా అక్కడ లేకుండా ముందుకు వచ్చేది ఇక్కడ ఓకే సార్ ఇటు ప్రాబ్లం లేవుగా పైకి మొత్తం ఆల్రెడీ కుప్పను మళ్ళీ
వెనకాల చక్రాలు కదా. హలో వస్తున్నావా ఇప్పుడు? ఒకళ్ళంటూ ఒక ఇంకా ఏం చెప్తారు? నువ్వు పట్టుకున్నా మాతో పాట మాతో పాటు వాళ్ళు పనిలో ఉన్నారు, అయిపోయి ఇస్తారు. తొందరపడి ఎట్లా చెప్తున్నారు? మీడియా ప్రెస్ మీట్ లో కూర్చుని కదా వీడియో ఓటప్పకొండ తిరునాళ్ళ పరుగులు తింటున్న మన ఎమ్మెల్యే చంద్రబాబు నాయకత్వం. ఓటప్పకొండ తిరునాళ్ళ పరుగులు తింటున్న మన ఎమ్మెల్యే చంద్రబాబు నాయకత్వం.